నిన్ను శపించు వారిని నీవు దీవించు అని చెప్పాడు. ఏం చెప్పాడు? నిన్ను ఎవరైతే బూతులు తిడతా ఉన్నారో, ఎవరైతే నీ మీద చెడ్డ మాటలు కల్పించుకొని చెప్తా ఉన్నారో, ఎవరైతే నీ మీద లేనిపోయిన కొండెములు సాడీలు ఉన్నవి లేని కల్పించుకొని చెబుతున్నారో, ఎవరైతే నిన్ను దుర్భాషలు ఆడుతూ ఉన్నారో, ఎవరైతే నిన్ను తిడతా ఉన్నారో వారిని నువ్వేం చేయాలి? వారిని దీవించు అన్నాడు దేవుడు. నిన్ను శపించే వారిని నీవు దీవించు అన్నాడు. ఇది సులువైందా కదా? నిన్ను ఎవడైనా తిడుతున్నాడు అనుకో, ఎవడైనా నిన్ను ఏదైనా అంటున్నాడు అనుకో, దేవుడు నిన్ను దీవించును గాక. అయిపోయింది, వారి జీవితము అయిపోయింది. వారి జీవితం అయిపోయిందంటే దేవుడు చూసుకుంటాడు. అది మన పని కాదు. ఇక మనం చేయవలసిన పని యేసయ్య మనం చెప్తున్నాడు. నిన్ను హింసించే వారి కొరకు నువ్వు ప్రార్థన చేయన్నాడు. ఇది సులువైందే కదా? ప్రార్థన చేయడం బరువైందా? ప్రార్థన చేయడం బరువైంది కదా కదండి. అలాగనే దేవుడు క్షమించమని చెప్పాడు.